ఓం నమో భగవతే శ్రీరమణాయ. 18/9/45. కొంతమంది బెంగాలీలు వచ్చారు. అందులో ఒకని బిడ్డ ఇటీవలే మరణించింది. ఎందుకు ఇంత చిన్నతనంలోనే ఆ బిడ్డ చనిపోయింది? ఇది బిడ్డ కర్మయ్య లేక ఆ దుఃఖాన్ని అనుభవించాలన్న మా కర్మయ్య అని అతడు భగవాన్ని ప్రశ్నించాడు. భగవాన్: ఆ బిడ్డ ఈ జన్మలో అనుభవించాల్సిన ప్రారబ్ధ కర్మ ముగిసింది కాబట్టి మరణించింది. అందుకని అది ఆ బిడ్డ కర్మ అనవచ్చు. నీకు సంబంధించినంత వరకు ఈ విషయమై దుఃఖించడమో లేదా దానిచే బాధింపబడకుండా ఆ జీవి ఎన్నడూ నాది కాదు, ఎప్పుడూ భగవంతునిదే. అతడే ఇచ్చాడు, తీసుకున్నాడు అన్న నిశ్చల భావంతో నిలవడం నీ చేతుల్లో ఉంది. ఈ సందర్భంగానే పుణ్యపావనుల కథను ఉదహరించేందుకు భగవాను ఆంగ్లంలోని యోగ వాసిష్టమును తీసుకున్నారు. చిత్రంగా తామనుకున్న కథ ఉన్న పేజీనే భగవాన్ తెరవడం జరిగింది. ఆ పుస్తకం నుంచి కొంత భాగాన్ని భగవాన్ నన్ను చదవమన్నారు. అందులో పావనునికి వాని సోదరుడు తల్లిదండ్రుల మరణానికై అంతగా దుఃఖించకూడదు. గతంలో ఎన్నో జన్మలు గడిపావు, ప్రతి జన్మలో ఎందరో బంధువులు ఉండినారు. వారందరి కొరకు ఇప్పుడు నీవే విధంగా దుఃఖించడం లేదో అదేవిధంగా తల్లిదండ్రుల కొరకు దుఃఖించడం అనవసరం అని తెలియజెప్పాడు. ఒకరు భగవాన్ను అడిగారు, ఒక వ్యక్తి చిన్నతనంలోనే మరణించడం, మరొకరు చిరకాలం జీవించడం జరుగుతూనే ఉంది కదా, వీరిద్దరిలో ఎవరు ఎక్కువ పాపం చేసిన వారు? భగవాన్: నేను చెప్పలేను. అప్పుడు నేను అతనితో అన్నాను, నీవిచ్చిన వివరాలు ఆ ఇరువురిలో ఎవరు ఎక్కువ పాపియో నిర్ణయింపజాలవు. వ్యక్తి ఒకరు ఎక్కువ కాలం జీవిస్తే మోక్షాన్ని చేరడం కొరకు ప్రయత్నించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కదా. భగవాన్: ఎక్కువ కాలం బ్రతికి ప్రయత్నించే వ్యక్తి కన్నా చిన్నతనంలోనే మరణించి పునర్జన్మలో మోక్షానికి అనుకూలమైన అవకాశాలు ఎక్కువగా ఉండి అందుకోసం చక్కగా యత్నించవచ్చేమో కదా. మరొకరు: కర్మలను త్యాగం చేయవలెనని చెప్పడానికి అర్థం వీలైనంత వరకు కర్మలను తగ్గించుకోవాలనేనా? భగవాన్: కర్మలను వదలమనడంలోని అర్థం కర్తవు నీవు అనుకోకుండా కర్మల మీద, కర్మఫలం మీద మోహాన్ని వదలమని. ఏ కర్మలను అనుభవించడం కోసం ఈ దేహం లభించిందో వాటిని అనుభవించే తీరాలి. వాటిని వదిలివేయడం అన్నది వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాల మీద ఏమాత్రం ఆధారపడదు. 27/9/45. స్కందాశ్రమం బాగు చేయడం ఒక వారంగా జరుగుతున్నది. భగవాన్కు ఉన్నట్టుండి స్కందాశ్రమం చూడాలని తోచిందిలా ఉంది. మధ్యాహ్న భోజనం తర్వాత సాధారణంగా అలా తిరిగి రావడం భగవాన్కు అలవాటు. అలాగే పరిచారకుడు రంగస్వామి అనుసరించగా భగవాన్ ఎవరికి చెప్పకుండా స్కందాశ్రమం దారి పట్టారు. మధ్యాహ్నం 3:30 తర్వాత ఈ సంగతి అందరికీ తెలిసి భక్తులందరూ స్కందాశ్రమం వెళ్ళారు. ఆశ్రమం కిందుగా ఊరి గుడి కనిపించేలాగున్న అరుగు మీద భగవాన్ కూర్చుని ఉన్నారు. ఎంతో ఉత్సాహంగా భగవాన్ తాము రమణాశ్రమానికి రాకముందు అక్కడ ఉన్న సమయంలో జరిగిన ఎన్నెన్నో సంఘటనలను గురించి చెప్తూ ఉన్నారు. అక్కడే ఉండి రాత్రి గడపాలని కూడా భగవాన్కు అనిపించింది. కానీ అక్కడ కూడిన భక్తులందరూ భగవాన్ కదిలితే గాని తాము కదిలేలా కనపడలేదు. అంచేత భగవాన్ సుమారు 5:30 గంటలకు లేచి ఆశ్రమంలోని వివిధ స్థలాలను మాకు చూపుతూ తాము సాధారణంగా ఎక్కడ పడుకునేవారో, కూర్చునేవారో, అమ్మ ఎక్కడ పడుకునేదో, కూర్చునేదో, వారెక్కడ వంట చేసేవారో, పాత నీటి కొళాయి ఎక్కడ ఉండేదో మొదలైనవన్నీ చెబుతూ మెట్లు దిగసాగారు. దారిలో భగవాన్ విరూపాక్ష గుహ చూచి అక్కడ తాము గడిపిన జీవితాన్ని గురించి మాకు వివరించారు. అక్కడ మాడత్తు పిళ్ళయార్ మాడం అన్న స్థలాన్ని కూడా చూపారు. గుహకు ముందున్న వరండా గోడలో తూర్పు ముఖంగా చిన్న కిటికీలో ఈ పిళ్ళయార్ ఉన్నాడు. ఈ మూడెత్తు పిళ్ళయార్ను గూటిలోని గణేశుడు స్తుతిస్తూ 2 పద్యాలున్నాయి. ఒకటి ఈశ్వరస్వామి వ్రాసింది, రెండవది భగవాన్ విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు రాసింది. కొంతకాలంగా విరూపాక్ష గుహలో ఉంటున్న ఒక సన్యాసి దగ్గరలోనున్న బావి నుండి నీళ్లు తెచ్చి భగవాన్కి ఇవ్వగా భగవాన్ సంతోషంగా తాగి గుహను వదిలి దిగసాగారు. గుహన్ నమశివాయ గుహ దగ్గర ఉన్న విప్ప చెట్టు కింద భగవాన్తో పాటు అందరం కూర్చున్నాం. మెంగుళూరు నుంచి వచ్చిన శటగోపం నాయుడు బొరుగులు, వేరుశెనగలు తెచ్చారు. ఆ ఉపాహారాన్ని మేమందరము ఆనందంగా ఆరగించాం. అప్పటికి చీకటి పడుతుండడం వల్ల గుహ నమశివాయ గుహ మీదుగా కొండదారిని దాటి రహదారి మీదుగా ఆశ్రమానికి 8:30కి చేరుకున్నాం. భగవాని ఎడమ కాలి బొటనవేలి ఎముక 26/8/45 నాడు తొలిగి ఆ కాలు ఇంకా బాధిస్తున్నా వారి విధంగా నడవడం నిజంగా అద్భుతమే. భగవాన్ స్కందాశ్రమం వదిలి రమణాశ్రమంలో స్థిరపడ్డ తర్వాత మొదటి 1-2 ఏళ్లలో 2-3 సార్లు మాత్రం అక్కడికి వెళ్ళారు అంతే. తర్వాత 22 సంవత్సరాలు భగవాన్ అక్కడికి వెళ్ళనే లేదు. భగవాన్ స్కందాశ్రమం నుంచి రమణాశ్రమం చేరే వరకు అక్కడక్కడ చాలాసార్లు ఆగుతూ ఎంతో ఉత్సాహంగా దారిలో కొన్ని చెట్లు లేకపోవడాన్ని గురించి,
విరూపాక్ష గుహలో కొన్ని చీలికలు ఏర్పడ్డాన్ని గురించి, జటాస్వామి తనపై రాళ్లు దొర్లించిన ప్రదేశాన్ని గురించి, తమాషా కోసం జటాస్వామి అలా చేశారని భగవాన్ అంటారు. ఒక రాత్రి పెద్ద తుఫాను వచ్చి రాతి బండ్లను దొర్లించగా భగవాన్కు పరిచారకులకు సౌకర్యంగా ఒక నీటి ఊట ఏర్పడడం గురించి చెబుతూ వచ్చారు. హరే రమణ.